గతంలో కూడా ఇక్కడ బోర్డు వేసారు, అంటే ఇది రామాలయం చెందింది చిన్నాని దగ్గరికి సంబంధించిన ఒక బోర్డు కూడా ఉంది. మరి ఇప్పుడు ఆ బోర్డు తీసేసి గురుద్వారాకి సంబంధించి అని చెప్పారు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిష్క్రియాపరత్వం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది, చాలా ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా ఇది సమస్య పెండింగ్లో ఉంది. మీరు కలెక్టర్కు డైరెక్షన్ ఇచ్చింది 3 నెలల్లో, అంటే జనవరి నుంచి 3 నెలల్లో దీన్ని పరిష్కరించండి యాజ్ పర్ యువర్ డిస్క్రిషన్ అథారిటీ, అంటే నీ విచక్షణ అధికారం మేరకు నువ్వు అది పరిష్కరించమని చెప్పింది. ఆ పరిష్కరించమని చెప్పినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇంకా నెలన్నర రోజులు ఉంది ఎవరికి కలెక్టర్ డిసిషన్ తీసుకోవడానికి. అంత లోపలనే వీళ్ళు వచ్చి షెడ్లు వేసిరా వేసారు, అప్పుడు నిరోధించలే అధికారులు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, షెడ్ వేసారు కదా, లోపల కన్స్ట్రక్షన్ నడుస్తుంది. తర్వాత నాందేడు తదితర ప్రాంతాల నుంచి సిక్కుల ముసుగులో గుండాలు, సిక్కులు కాదు, మేము సిక్కు మతాన్ని మేము కించపరచడం లేదు. ఇక్కడ సిక్కు సోదరులు కూడా ఇక్కడ అందరు మాత్రం కలిసి ఉన్నోళ్ళే. సిక్కుల ముసుగులో నాందేడు నుంచి గుండాలు రౌడీలు వచ్చి ఇక్కడ బెదిరిస్తున్నారు. నిన్న కూడా కమ్యూనల్ వయలెన్స్ అవుతుంది, సెన్సిటివ్ ఇష్యూ, యూ ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పడం అందరూ మన యువకులందరినీ కూడా బెదిరించారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళని మేము అనుకోవడం లేదు, మహారాష్ట్ర నాందేడ్ నుంచి వస్తారు. పోలీసు వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించాలి. తర్వాత ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ రెండు రోజులలో దీని మీద నిర్ణయం తీసుకుంటే మొత్తం డెమాలిష్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎవరు కాదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది దేవాలయం కూడా కాదు. మహారాజా రంజిత్ సింగ్ వాళ్ళ నుంచి వచ్చిన హెరిడిటరీ ప్రాపర్టీ వాళ్ళు దేవాలయానికి ఇచ్చారు, సిక్కులకు ఇచ్చింది కాదు ఇది. కానీ సిక్కుల మతాన్ని మేము పెట్టి ఏమీ కించపరచడం లేదు, మతానికి ఉండే జాగా ఉన్నది వాళ్ళకు, కానీ ఇక్కడ అది కాదు.